కూరగాయల్లో ఏదన్నా నచ్చనిది ఉందంటే మా అమ్మకి మాత్రం ఈ బీట్రూట్ మాత్రమే. అయినా సరే మార్కెట్‌కెళ్ళిన ప్రతిసారి నేను ఫోన్ చేసి మరీ చెప్తాను బీట్రూట్ తీసుకురమ్మని. ఆమెకి ఎంత కోపమొచ్చినా సరే తీసుకొనొస్తుంది. సరే తీసుకొచ్చింది కదా అని ఏమన్నా చేద్దామంటే మా ఇంట్లో అసలెవ్వరూ ముట్టుకోరు. ఇంకా అలా మూలుగుతూనే ఉంటుంది. చివరికి మళ్ళీ మా అమ్మ కంట్లోనే పడి నన్ను ఫుల్లుగా తిడుతుంది. ఈసారైతే తనతో తిట్లు తినకముందే బీట్రూట్ పుడ్డింగ్ చేద్దామని చెప్పైతే స్టార్ట్ చేసేసా. ఫస్ట్ అయితే బీట్రూట్‌ని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని వడకట్టేసుకోవాలి. తర్వాత ఒక కప్ కార్న్ ఫ్లోర్ తీసుకొని ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఏ కప్‌తో కార్న్ ఫ్లోర్ తీసుకున్నామో ఆ కప్‌తో బెల్లం వేసుకొని తీగ పాకం రానివ్వాలి. తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ అంతా వేసుకొని కొంచెం దగ్గరొచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దించేసుకోవడమే. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఈ పుడింగ్ అంతా దాంట్లోకి వేసి కాసేపు చల్లారిచ్చిన తర్వాత కట్ చేసుకొని తినేయడమే. టేస్ట్ చాలా బాగుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్